వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మౌనిక. సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు. కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం. అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి, సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు. నమస్తే. కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. హలో చెప్పండి, మీ పేరు? నా పేరు వంశీ అండి. వంశీ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, రమ్య గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వంశీ గారు చెప్పండి సార్. రమ్య గారు నమస్కారం మేడం. నేను చాలా సార్లు మీ షో చూశాను, చాలా మంది బాధలు విన్నాను, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో నేనే మీకు ఫోన్ చేస్తానని అన్నది అనుకోలేదండి. పర్లేదు సార్, చెప్పండి. మేడం నా పేరు వంశీ అండి. నా ఏజ్ 26. నేను ఇక్కడ సిగ్మా సాఫ్ట్వేర్ ఎడ్జ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. ఇక్కడ నాకు ఒక అమ్మాయితో లవ్ అనేది ఏర్పడింది గత 2 years నుంచి. కానీ కొన్ని రీజన్స్ వల్ల, నా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల నేను సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నా కూడా మా ఊరు వెళ్లాల్సి వచ్చేది. ఓకే. నా ఫ్యామిలీ కండిషన్స్, నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల. ఆ గ్యాప్ లో తనకంటూ ఆఫీస్ లో ఇంకొక అబ్బాయితో బాగా పరిచయం ఉండేది, కృష్ణ అని చెప్పి. కానీ మొన్న ఒకసారి అనుకోకుండా నా బస్సు లేట్ అయిపోయి, బస్సు మిస్ అయ్యి నేను అమ్మాయి కూడా కలిసి ఒకటే రూమ్ లో ఉంటున్నాము. సార్ మీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నాం అంటున్నారు కదా, అంటే లివినా లేకపోతే జస్ట్ ఊరికే రూమ్మేట్స్ లాగా ఉండేవాళ్ళ? రూమ్మేట్స్ అండి. లివిన్ అనేది నేను ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా ఉందామని అనుకున్నాను. ఓకే, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు. సూపర్. లేదండి. అంటే తను దూరంగా పెట్టింది, ఆ కారణంగానే తన ఫీలింగ్స్ ని గౌరవించి నేను కూడా వద్దనుకున్నాను. ఇంకా ఫ్లాట్ అయిపోయారు ఆవిడ క్యారెక్టర్ చూసి, అబ్బాయి ఈ రోజుల్లో ఇలా ఎవరు లేరులే అని. అవునండి. మీ ఇద్దరికి ఎంతకాలం నుంచి పరిచయం అండి? 2 ఏళ్ల నుంచి అండి. సూపర్, బాగానే ఉంది. చెప్పండి, తర్వాత ఏమైంది? సో నా బస్సు మిస్ అయిపోయి, తన దగ్గర ఒక కీస్ ఉంటది, నా దగ్గర కూడా ఒక కీస్ ఉంటది ఇంటిది. ఓకే. సో నేను ఊరు వెళ్ళిపోయా అనుకొని తన కృష్ణ అనే అబ్బాయి తోటి ఇంటిమేట్ గా ఉంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళే టైంకి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారండి. నా పరిస్థితి వర్ణాతీతం. ఎంతకాలం అయింది సార్ మీకు తెలిసింది? 4 days అవుతుందండి. అంటే రెడ్ హ్యాండెడ్ గా అంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుని మాట్లాడుకుంటున్నారా, లేదా వాళ్ళు మామూలుగా ఉండగా మీరు లోపలికి డోర్ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒకళ్ళు ఫేస్ ఒకళ్ళు కప్పేసుకుంటున్నారు. అసలు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ అని చెప్పి ఏదేదో స్టోరీలు చెప్తున్నారు. నన్ను నా కళ్ళ ముందు నిజంగానే పడ్డా కూడా నన్ను పిచ్చోని చేద్దామని చూస్తున్నారండి. ఓకే, మీరు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా వాళ్ళు మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంది. అసలు మాకే సంబంధం లేదు, జస్ట్ ఊరికే వచ్చాడు మాట్లాడుతున్నాడనే. అంటే మీరు ఏ స్టేజ్ లో చూసారు వాళ్ళని? వాళ్ళంతా డినై చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, ఏదో హఠాత్ పరిణామం, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు. అనుకోకుండా ఎలా జరుగుతుందండి ఇట్లాంటివి? అవును అవును, అది అనుకోకుండా ఎట్లా జరిగింది. కానీ యాక్చువల్గా మరి మీతోటే మిమ్మల్ని లవ్ చేసి మీతో ఉంటుంది కదా అమ్మాయి, మీ ఇద్దరు 2 years నుంచి లవ్లో ఉన్నారు, మీతోటే కమిట్ అవ్వచ్చు కదా. ఆ వ్యక్తితోటి ఎందుకు ఆవిడ రిలేషన్స్లోకి ఎంటర్ అయింది? అంటే తను కొంచెం చాలా అడ్వాన్స్డ్ అమ్మాయి అండి. నాకేంటి అని అంటే, నాకు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్, నాకుండే మెంటల్ టెన్షన్ వల్ల తను అనుకున్నట్లు వీకెండ్స్ వస్తే మల్టీప్లెక్స్ లకు కానీ, లేకుంటే బయటకు కానీ, అట్లా షాపింగ్ లకు కానీ, లాంగ్ డ్రైవ్స్ కానీ తీసుకెళ్లే పొజిషన్ లో నేను లేను. బట్ ఒక ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునే పొజిషన్ లో అయితే నేను ఉన్నాను. తనకి కావాల్సిందంతా అది అనేది నాకు ఈ మధ్య ఈ 4 days లో కొంచెం క్లారిటీ వచ్చింది మీకు. అవునండి. ఓకే. సో యాక్చువల్గా మీ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి అకామిడేషన్ అవసరం కాబట్టి మీతో ఏదో రూమ్లో ఉంది. మీతో ఫిజికల్గా అమ్మాయి ఎందుకు కమిట్ అవ్వలేదు అంటే మనకు అర్థమవుతున్న దాని ప్రకారం మీరు కొంచెం ట్రెడిషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అంత విచ్చలవిడిగా తిరిగే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయరు అనే లూప్ హోల్ అయితే అమ్మాయికి అర్థమవుతుంది. దానివల్ల మీ దగ్గర చాలా క్యారెక్టర్తో ఉన్నట్లుగా ఉండి మిమ్మల్ని ఇంకా పడేసింది. మీకు ఆల్రెడీ ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎవ్రీ సాటర్డే సండే మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు.
సో ఈ టైంలో ఆవిడ ఆల్రెడీ కృష్ణ అనే మీ సీనియర్ని ఎవరైతే హెచ్ఆర్ పొజిషన్లో ఉంటారో ఆయనతో ఆవిడ ఆల్రెడీ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. ఒక రూమ్ దాకా వచ్చి ఫిజికల్గా కమిట్ అయ్యారు అంటేనే ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు వ్యవహారం. మీకు రెడీ హ్యాండెడ్గా దొరికింది నాకు తెలిసి 4 days బ్యాకే అయి ఉంటుంది. అంతేనా మీరు అనుకునేది? అవునండి. ఓకే. సో మీరు అడిగినప్పుడు అతనేమంటున్నాడు? అసలు ఆ కృష్ణ అనే వ్యక్తికి తెలుసా మీరిద్దరు లవర్స్ అని? ఆయనకు తెలుసండి. ఆయన యాక్చువల్లీ ఈ అమ్మాయికి జాబ్ రికమెండ్ చేసింది కూడా నేనే. ఆయన దగ్గర నుంచే రికమెండ్ చేశాను. సార్ ఇట్లా మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, సో మీరు కొంచెం నన్ను కెరియర్ లో హెల్ప్ చేసినట్లే అమ్మాయికి కూడా హెల్ప్ చేసే మీరు ఒక జంటను నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్ అని ఆయన్ని ప్రాధేయపడి మరీ అమ్మాయికి జాబ్ సెట్ చేశాను మా కంపెనీలో. అమ్మాయికి ఏం జాబ్ లేని పొజిషన్ లో మీరు రికమెండ్ చేస్తేనే తనకి జాబ్ వచ్చింది. అది ఆ కృష్ణ గారు ఇచ్చారు మీ టాలెంట్ అవి చూసి. కానీ ఆ విశ్వాసం కూడా అమ్మాయికి లేకుండా వాళ్ళిద్దరూ మళ్ళీ మీకు అన్యాయం చేశారు అనేది మీ ఫీలింగ్. ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు? రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కదా, ఆయనే జాబ్ ఇప్పించాడు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ తెలిసి కూడా ఆయన మీకు అన్యాయం చేసినట్టే, వెన్నుపోటు పొడిచినట్టే ఒక రకంగా. అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందని అంటున్నారండి. అసలు రూమ్ దాకా ఎందుకు వచ్చాడంట? మీ రూమ్ కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏది అడిగినా కూడా అనుకోకుండా అయిపోయింది, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇంక మీద ఎప్పుడు జరగదు, ఇదంతా పీడకల్లని మర్చిపోని అంటున్నా. అంటే ఎందుకు వచ్చారు తను మీ రూమ్ వరకు రావాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు ఏది చెప్పట్లా నిజం. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు వదిలే అంటున్నారు పాపం అతను. మరి మీరేమనుకుంటున్నారు సార్ ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదండి. యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనే పొజిషన్ కూడా వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలన్న ఒక ఆలోచనతో ఆగిపోతున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీకు ఇట్లా లవర్ ఉంది, మీ ఇద్దరు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని? తెలీదండి. సో ఓకే, ఎవరికి తెలియదు మీ ఇద్దరు లవ్ లో ఉన్నారని, మీ ఆఫీస్ స్టాఫ్ మీ ఫ్రెండ్స్ కి తప్ప, అంతేనా? అంతేనండి. సార్ ఇప్పుడు సూసైడ్ ఒకటే పరిష్కారం అంటే ఎట్లా కుదురుతుందండి? ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంది, మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటే అవ్వదు కదా. ఆ అమ్మాయి ఉందా మీతో పాటు? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిందా? అమ్మాయి ఉందా మీతో పాటు లేదా ఆఫీస్కి వెళ్ళిపోయిందా? అమ్మాయిని పంపించేశానండి ఇంట్లో నుంచి. ఓకే, ఈ 4 days లో వాళ్ళే దొరికిపోయారు కాబట్టి వాళ్ళు మీరు వెళ్ళిపోమంటే వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయిందా? ఇమీడియట్ గా వెళ్ళిపోమంటే అసలు అమ్మాయి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు, అసలు ఏమీ లేదండి. అదే మేము ఏం చేయలేదు, ఎక్స్క్యూజ్ చేస్తే చేయలేదు. మీరు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనగానే ఒక 2 minutes ఏదో కవర్ అప్ చేయడానికి ట్రై చేశారు. ఇంకొంచెం గట్టిగా గెట్ అవుట్ అని వచ్చేసరికి దే జస్ట్ లెఫ్ట్ ద హౌస్. అది కూడా మీకు మంచిదే కదా. ఒకసారి యాక్చువల్గా మీరు రెడీ హ్యాండెడ్గా కనిపెట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే లైఫ్లో ఇంకెట్లాంటి అమ్మాయితోటి కంటిన్యూ అవ్వాల్సిన నరకం కనిపించేది కదా. ఇంకా మీరు దానికి సంతోషపడాల్సింది పోయి సూసైడ్ థాట్స్ వస్తున్నాయండి అంటే ఈ 1 week మీకు ఇదంతా జరిగి 4 days కాబట్టి మేబీ మీకు అట్లా డిప్రెషన్తో అట్లా అనిపించవచ్చు, నమ్మిన అమ్మాయి ఇలా మోసం చేసింది ఏంటా అని. మీరు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1-2 months మీరు ఎట్లాగా గెట్ ఆన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీలింగే పోతుంది. ఎందుకంటే ఒక చీటర్ అమ్మాయి కోసం మీరెందుకు ఫీల్ అవ్వడం, మీరెందుకు సూసైడ్ చేసుకోవాలి? తప్పు చేసింది ఆ అమ్మాయి, పనిష్మెంట్ పడాల్సింది ఆ అమ్మాయికి. కానీ చట్ట ప్రకారం పనిష్ చేయడం అనేది లీగల్గా కుదరటం లేదు. ఎందుకంటే ఇక్కడ జెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది ఇలాంటి కేసుల్లో. రియల్గా లవ్ చేసిన అబ్బాయిలకి రియల్గా లవ్ చేసిన అమ్మాయిలు దొరకట్లా. అది మీ కేసు ఒక ఎగ్జాంపుల్. దీనికి మీరు సూసైడ్ చేసుకుంటానంటే అట్లా? మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు, అసలు మీ లైఫే మీకుంది కదా. ఎవరో ఒక అమ్మాయి అంతే స్పెండ్ చేశానండి. గట్టిగా మాట్లాడుకుంటే 2 ఏళ్ల నుంచి నేను అమ్మాయి మీద స్పెండ్ చేసిన మనీ తోటి మా ఊర్లో ఒక చిన్న పాక లాంటిదైనా వేసుకునేవాడిని అండి నేను. అదేనండి ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్షిప్లో లవ్లో జరుగుతున్నవి ఏంటంటే మ్యాక్సిమం అమ్మాయిలు ATM కార్డ్స్ లాగా వాడేస్తున్నారు అబ్బాయిల్ని. మీరు ఆల్రెడీ మంచి అమ్మాయి కదా, హ్యాపీగా ఉందాం, కలిసి ఉందాం, రేపు భవిష్యత్తులో చేసుకునే వైఫ్ ఈవిడే కదా అన్న ఉద్దేశంతో మేబీ మీరు ఉన్నంతలో వచ్చిన రూపాయలు ₹10 ఇంటికి ₹10 ఈవిడికే ఖర్చు పెట్టారు. అది మిమ్మల్ని ఇంకా హర్ట్ చేస్తుంది. ఒకవేళ లవ్ చేసి అమ్మాయి వెళ్ళిపోవడం వేరు, కానీ మిమ్మల్ని ATM కార్డ్ లాగా వాడేసి చీట్ చేసి ఎదురు గొడవ కూడా జరగకుండా మీరు ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తిని తెచ్చి పెట్టుకొని వెళ్ళిపో అంటే సర్దుకొని వెళ్ళిపోయి పూర్తి ఎక్స్ప్లెనేషన్ మీ బాధను తగ్గించడానికి కూడా ఆవిడేదో కాళ్ళు పట్టుకొని బతులాడడం ఏమీ చేయలేదు. నువ్వు కాకపోతే ఎంతరా బాబా అని సర్దుకొని వెళ్ళిపోయింది. లీగల్ గా అమ్మాయి మీద ఏమన్నా అట్లీస్ట్ ఒక లీగల్ గా ప్రొసీడ్ అవడానికి నాకు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా మేడం? సూపర్ సార్, ఇది ఈ క్వశ్చన్ నిజంగా
చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మీరు దయచేసి డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని లక్షల మందికి లక్షల మంది జెంట్స్ ఈ రోజున సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక రిప్రజెంటేటివ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాల్స్ వింటూ ఉంటామండి మేము కన్సల్టేషన్స్‌లో కూడా. రియల్‌గా లవ్ చేసిన జెంట్స్ లేదా ఒక అమ్మాయిని లవ్ చేశారు. ఆ అమ్మాయి ఎట్ ఏ టైమ్ ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్న సందర్భాలు, లేదా ఉన్నంత కాలం ఇతనితో ఉండి తర్వాత ఇమ్మీడియేట్‌గా డ్రాప్ అయ్యి నాకిష్టం లేదు, ఇతని ఒపీనియన్స్ కలవలేదని చెప్పి బయటికెళ్ళిపోతున్న అమ్మాయిలే చాలా ఎక్కువున్నారు. ఇవి ఒకప్పుడు ఎలా అయ్యేవంటే క్రైమ్ లాగా కన్వర్ట్ అయ్యేవి. ఇప్పుడు క్రైమ్ పర్సెంటేజ్ ఇలాంటి కేసుల్లో చాలా తగ్గిందండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఇట్లా ఎన్‌కౌంటర్ దాకా ఎళ్తాము. లేకపోతే కొంచెం క్రూయాలిటీ ఎక్కువుంటే ఇంత సీరియస్‌గా ఉంటుంది. లేదా ఆ కేసుల్లో జీవితకాలం జైల్‌లో ఉండాల్సిన పరిస్థితి. సో, ఇప్పుడు మీరు అమ్మాయి నాకు అన్యాయం చేసిందండి. అమ్మాయి నన్ను ఏటీఎం కార్డ్‌లాగా వాడుకొని వదిలేసింది. ఇప్పుడు నా మనసు చాలా హర్ట్ అవుతుందండి. నేను ఒక సెకండ్ డెసిషన్ తీసుకుంటే సూసైడ్ చేసుకుని నా లైఫే పోతది. నేనేదైనా కేస్ ఎయడానికి అవకాశం ఉంటే నా కోపం, నా బాధ తగ్గుతాయి కదా! అనేది మీ ఫీలింగ్సా? కర్మేంటంటే లీగల్ ప్రొసీడింగ్స్‌లో ఇలాంటి అమ్మాయిల మీద కేసు వేయడానికి చాలా తక్కువ ప్రాసెస్సే ఉంది. కాకపోతే మీ కేసులో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని మీరు అనుకుంటే గనక మీరు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి? మీలాగా సఫర్ అవుతున్న అబ్బాయిలు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను ఒకసారి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ అమ్మాయి మీద కేస్ ఫైల్ చేయాలి అని మీరు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే గనక ఆవిడకి తెలియగానే పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరు కంప్లెయింట్ ఇస్తే ఇట్లా జరిగిందండి. ఈ అమ్మాయి నాతో 2 ఇయర్స్ ఉండి నన్ను ఇట్లా వాడుకుంది. ఇప్పుడేమో ఇట్లా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిందంటే ఇందులో 2 పాయింట్స్. ఒకటి ఆ అమ్మాయి మిమ్మల్ని చీట్ చేసి ఫిజికల్‌గా కాకపోయినా ఎమోషనల్‌గా వాడుకుంది, లవ్ చేశానని. తీరా చూస్తే ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది. ఇందులో రెండో పాయింట్ మీద ఒకప్పుడు మనం కేసు వేసుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీద లేదు. మరి అమ్మాయి మీద కేసు ఎయ్యొచ్చా అంటే అది కూడా లీగల్‌గా చాలా వీక్ అండి. అమ్మాయే లవ్ చేసి, అమ్మాయే డ్రాప్ అయిపోయి, అమ్మాయే అబ్బాయి మీద కేసు ఎయ్యొచ్చు. ఎందుకు అంటే డబ్బుల కోసం గాని, హెరాస్ చేయడం కోసం గాని, ప్రొటెక్షన్ కోసం.